హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ మోక్షిత. 2025 డిసెంబర్ 31 లాస్ట్ డే. ఇంకా అందరికైతే ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడైతే మేము ముగ్గులు వేస్తున్నాం. నేను ఆల్రెడీ ఊకి నీట్గా జల్లేసి ఇంకా రెడీ చేసి పెట్టిన. మా పాప ఏమో ముందు అలుకుతుంది. అంటే ఇంతకు ముందు అయితే ఎర్రమట్టి తీసుకొచ్చి విలేజ్లలో అయితే అలికేది కదా, కానీ ఇప్పుడేమో జాజు కలర్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి సైడ్లో అయితే అలుకుతుంది. చూపిస్తా మీకు. ఇగో నేను అంటే పెండ వేసి కలిపి శాంతి చల్లుతారు కదా, ఆ కలర్ రావడం కోసం కలర్ అయితే తీసుకొచ్చి చల్లిన. నా పాప ఏమో ఇది చేస్తుంది, పెయింటింగ్ వేస్తున్నావా? అలకడం అంటారు దాన్ని, ఎర్రమట్టితో. మేము ఇంతకుముందు అడవిలో ఎర్రగా ఉన్న మట్టి తీసుకొచ్చి మంచిగా మెత్తగా ఉన్నది నానబెట్టి అందులో కొంచెం కాటన్ క్లాత్ వేసి ఇట్లా అలికేది మంచిగా చిన్నప్పుడు. ఇది నిన్న మొన్న అయితే చాలా అంటే చాలా రాషిగా కోపంగా చికాగ్గా ఉన్నది ఈ కుక్క. ఒక 2 days నుంచి రోజు పాలు పోస్తున్నా. ఈరోజు వచ్చి దగ్గరికి మంచిగా కూర్చుంటుంది. వద్దు, దగ్గరికి పోవద్దు నువ్వు. మా ఇంటికి ఎదురుగా వాళ్ళ పాప ఆరు పేరు, పోవద్దు దగ్గరికి. ఈయన చూడు, ఈయన అంశు. అంశు నువ్వు పోతున్నాను, పాప కూడా వస్తుంది. దాని పిల్ల, దాని కూతురు చిన్నది. దీని పేరు వీళ్ళందరూ కలిపి అమ్మ కుట్టి పెట్టారు. ఏం పేరే దాని పేరు? అమ్మకుట్టి. అమ్మకుంటా అనుకుంటా అందులో పుట్టమట్టి తెచ్చి బొమ్మరిల్లు కట్టని పాడుతున్నాడు. ముగ్గు అయితే సెలెక్షన్ చేసినాం. కొంచెం డబ్బా కూడా గీసి పెట్టింది నా కూతురు. ఎంతసేపు అంటే ఇది ఆరాలి, నీళ్ళు ఇట్లా ఉన్నప్పుడు ముగ్గేసినా రంగులు వేసినా కూడా కలిసిపోతుంది. ఇల్లు తుడిచేదా? ఇల్లు తుడిచేస్తే ఈ కలర్ పోయిద్దేమో. ఇట్లా గో, ఇక్కడేమో సన్నగా ఉంది, అక్కడేమో వెడల్పు ఉంది, సమానంగా కలకాలి. బయట అయితే మొత్తం ఆరిపోయింది. ఫస్ట్ అయితే చాక్ తీస్తూ ముగ్గేస్తా, తర్వాత కలర్స్ నింపి, తర్వాత ముగ్గు పొడితో వేస్తా. మొత్తం హడావుడింది. ముగ్గు స్టార్ట్ చేయగానే ఫోన్ కెమెరా ఆఫ్ చేసేసి ఇంకా ఫోన్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా ముగ్గు సెలెక్షను. ఇక అది చూసుకుంటూ ముగ్గు అయితే వేసినాము. అందుకే వేసేటప్పుడు వీడియో తీయలేదు. నేను వేస్తుంటే నా పాప కలర్స్ నింపడం, ఆమె ఒక ఫ్లేవరు నేను ఒక ఫ్లేవర్ అట్లా వేసాము ఇద్దరం కలిసి. అందుకే తొందర అయిపోయింది. లాస్ట్ ఫినిషింగ్లో ఉంది. ఇంకా మధ్యలో న్యూ ఇయర్ అని రాసి పెట్టడమే ఉంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని రాయడం కూడా అయిపోయింది. నా ముగ్గు కూడా కంప్లీట్ అయింది. ఎలా వేసామో కామెంట్ చేసి చెప్పండి, ముగ్గు బాగుందా లేదా అనేది. నా ఓన్ ముగ్గు అయితే కాదు, మ్యాక్సిమం అందరూ ఓన్ ముగ్గులే వేయరు. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ముగ్గు చూస్తారు, దాన్ని బట్టే ఫాలో అవుతూ దాన్ని కొద్దిగా గొప్ప రూపు మార్పు చేస్తూ వేయడం అయితే జరుగుతుంది. ఇంకా నా ముగ్గు వేయడం అయిపోగానే ఆ ముగ్గురు మంచిగా వీడియో తీస్తూ మా ఎదురుగా వాళ్ళు ఎలా వేసారు అనేది చెప్పేసి చూద్దామని నేను ఇంకా అటు కూడా చెప్పాను కదా ఆ కుక్క, ఇంకా అది నన్ను వదిలిపెట్టి వెళ్ళట్లేదు. అది ముగ్గేసి నేను లోపలికి వెళ్ళే వరకు కూడా అక్కడే ఉంది. ఇదేమో మా ఎదురుగా అంశు వాళ్ళ మమ్మీ వేసింది ముగ్గు. ఇంకా వీళ్ళు వేస్తున్నారు, ఆరు వాళ్ళ మమ్మీ. ముగ్గు స్టార్ట్ చేసినప్పుడు పిల్లలందరూ ఉన్నారు. ఇంకా ముగ్గులన్నీ వేసేసరికి చాలా టైం పట్టింది కదా, పిల్లలందరూ నిద్రకి వెళ్ళారు, పడుకున్నారు. కానీ కేక్ కట్ చేసేటప్పుడు మాత్రం పిలిచి అందరం కలిసి కేక్ కట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము.
ఇంకా నేను వాళ్ళ ముగ్గులు చూసి బాగున్నాయి లేంది అని మాట్లాడుకుంటూ నాతో పాటు మా ఎదురుగా ఆంటీ కూడా వచ్చింది. అందరం కలిసి మళ్ళీ వేరే వాళ్ళ ముగ్గులు అంటే మా ఇంటికి ఎదురుగా వాళ్ళవి లెఫ్ట్ సైడ్లో చూసినాం కానీ రైట్ సైడ్ వాళ్ళ చూడలేదు అని చెప్పేసి అటు వెళ్ళి చూద్దాం రండి అంటే ఇంకా మేము ముగ్గురం కలిసి అయితే అటువైపు వెళ్ళాము. ఇదో సరదా భలే ఉంటుంది అసలు. మనం వేసిన తర్వాత ఎవరిది బాగుందో చూసి వచ్చి ఎవరిది బాగున్నా బాగాలేకపోయినా సరే మంది బాగుందని చెప్పుకోవడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే అలానే ఫీల్ అవుతా. నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరైనా అంతే ఫీల్ అవుతారు. ఇదైతే 2వ సంవత్సరం మా ఇంట్లోకి వచ్చినాక న్యూ ఇయర్ చేసుకోవడం. లాస్ట్ ఇయర్ చేసుకున్నప్పుడు కూడా వీడియో తీసి పోస్ట్ చేశాను. ఎందుకు పోస్ట్ చేశానంటే నేను చేసుకున్న ప్రతి ఒక్క మూమెంట్ నాకు స్వీట్ మెమరీ లాగా నాకు గుర్తుండాలి అని చెప్పేసి నేనైతే ప్రతి ఒక్కటి వీడియో పోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా హ్యాపీ మూమెంట్లన్నీ గుర్తు వచ్చినప్పుడల్లా చూసుకోవచ్చు అని. ఈ యూట్యూబ్ ద్వారా మనీ వస్తుంది, దానివల్ల మనకి సెటిల్ అవుతాం అనేది అయితే నా ఉద్దేశం అయితే కాదు. జస్ట్ నా మెమరీస్ దాచుకున్నామి అన్న ఇంటెన్షన్ అంతే. ఇంకా పక్క వాళ్ళ ముగ్గులు కూడా చూసి రావడం అయితే అయిపోయింది. టైం కూడా అయింది. ఇంకా ఒక 1 మినిట్ కోసం వెయిటింగ్. 1 మినిట్ అవ్వగానే నేనైతే ఫస్ట్గా విజ్ చేసింది అయితే నా పాపకే. సెల్ఫీ అంటే మాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకే మేమే సెల్ఫీ వీడియో తీసుకుంటూ కేక్ కట్ చేసుకుంటూ ఉన్నా. ఇంకా వాళ్ళకి బ్యాక్ కెమెరా పెట్టి తీస్తే వాళ్ళే వస్తారు, మళ్ళీ నేను రాను, నా వీడియో నేను లేకపోతే ఎలా అని చెప్పేసి ఇలా తీశాను. న్యూ ఇయర్ అంటే 12 దాటగానే స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అయితే నా పాపకు దగ్గర తీసుకొని హగ్ చేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా అని చెప్పేసి ఒక కిస్ చేసిన. ఇంకా పిల్లలందరినీ పిలిచి ఇంకా టైం అవ్వగానే ఆరు పాపతో అయితే కేక్ కట్ చేయించారు. ఆరు పాప కేక్ కట్ చేసిన తర్వాత అందరం ఫస్ట్ అయితే విషెస్ చెప్పుకున్నామా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి. 2025లో అయితే నాకైతే అన్ని హ్యాపీ మూమెంట్లే. ఎందుకో నేనైతే చాలా అంటే నా లైఫ్ నుంచి మొత్తం మీద చూసుకుంటే మాత్రం 2025లో మాత్రం చాలా సంతోషంగా ఉన్నా. ఇంకా చెప్పాలంటే మనస్ఫూర్తిగా తృప్తిగా ఉన్నాను చెప్పాలి. ఎందుకంటే ఎందుకో తెలీదు, నాకు శివయ్య అంటే ఇష్టమనో ఏమో తెలియదు కానీ ఇంకా ఆయన పూజ ఎక్కువ చేసుకోవడానికి వీలు కుదిరింది ఇల్లు సౌకర్యంగా ఉండడం వల్ల. దానివల్ల పూజ చేసుకున్నప్పుడు మనసు అయితే తృప్తిగా ఉండే. అందుకే 2025లో అయితే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా అందరు కేక్ కట్ చేసి విషెస్ చెప్పుకుంటుంటే మాత్రం నేను అందరికీ చెప్పేసి తర్వాత మా ఆయనకు కాల్ చేసి, ఆయన డ్యూటీకి వెళ్ళారు, బందోబస్తు పడింది, అందుకని ఇంకా తనకు కాల్ చేసి తనకు కూడా విష్ చేసి కాల్ కట్ చేసి మళ్ళీ తర్వాత వీళ్ళతో కొద్దిసేపు టైం సెండ్ చేసి తర్వాత అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. లాస్ట్ ఇయర్ నా బాబు టైం కాగానే కాల్ చేసేయండు, ఈరోజు కూడా చేస్తాడని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేశాను, కర్రీ చేయలేదు. హాస్టల్లో ఉంటాడు కదా, తనకు కుదరలేదు అనుకుంటా ఈరోజు. ఇంకా సరేలే చేయడేమో అని చెప్పేసి ఇంకా లోపలికైతే వచ్చేసిన నేను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2026లో మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పేసి ఆ శివయ్యనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు కూడా నా గురించి శివయ్యకి ప్రార్థన చేసుకోండి. ఓకే అండి, మరి బాయ్.